జై భీమ్. నా పేరు ఎండ్రపాటి అశోక్ కుమార్, అంబేద్కరైట్. గత 7వ తారీఖున తెనాలి రజిక చెరువు దగ్గర, నెహ్రూ రోడ్, ప్రకాశం రోడ్ జంక్షన్ దగ్గర నిర్మాణం జరుగుతున్నటువంటి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణ సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా ఆ రోజు మేము పనులు ప్రారంభించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మరి నాతో పాటు మరి కారుమంచి రవి గారు, అలాగే ప్రభాకర్ గారు, బేతాల, గడ్డెటి సుందర సునీల్ గారు, మరి నేను నలుగురం కూడా అక్కడ విగ్రహ నిర్మాణ కమిటీలో భాగంగా కార్యక్రమాలు ప్రారంభిస్తూ ముందుకు వెళ్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బస్సుకు అక్కడ పెట్టి కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్తా ఉన్నాం. మరి దీంట్లో భాగంగా మేము విగ్రహం పెట్టేటువంటి క్రమంలో మరి పోలీసు వారు అక్కడ సడన్గా వచ్చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వర్కర్స్, వారిని పక్కకి వెళ్ళిపో, ఎవరైనా ఇక్కడ పనిచేసేది, కోర్టు స్టే ఉంది, మీరు ఇక్కడ విగ్రహం పెట్టడానికి అనుమతులు లేవు అని చెప్పేసి అనుమతులు చూపించమని చెప్పేసి మాతో మాట్లాడటం జరిగింది. మరి తెనాలి 2 టౌన్ సిఐ గారు మరి ఆయన చెప్పినటువంటి విధానం బట్టి మేము వెంటనే అనుమతి పత్రాలు తీసుకొచ్చి చూపించడం జరిగింది. అనుమతి పత్రాలు క్లియర్ కట్గా భారతదేశంలో ఏ విగ్రహానికి లేనటువంటి విధానంలో ఆ యొక్క అనుమతి పత్రాలు, అభ్యంతరాలకు సంబంధించినటువంటి ఎటువంటి పత్రాలు కూడా లేవు. పూర్తిగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఆ క్షణంలో మరి హైకోర్టుకు వెళ్ళినటువంటి మరి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు మనకి, మునిపల్లి ప్రసాద్ అని. మరి ఆయన కోర్టుకి వెళ్ళడంతో కోర్టు కూడా కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు మరి తెనాలి పురపాలక సంఘం శాఖ వారికి కూడా సమాచారం అందించి మరి ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ ట్రాన్స్కో వారికి, అలాగే R&B డిపార్ట్మెంట్ వారికి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, మరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వారికి పూర్తిగా కూడా ఆ యొక్క వివరాలు అందిస్తూ మరి ఒక సమావేశ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది పూర్తిగా మనకి ఇచ్చినటువంటి పర్మిషన్స్లో ఉండడం జరిగింది. మరి ఇన్ని పర్మిషన్స్ కలిగినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి పోలీసుల ముందు అత్యుత్సాహం ప్రదర్శించడం అనేటువంటిది హాస్యాస్పదం. మరి అభ్యర్థనలు ఏమన్నా ఉంటే కనుక గతంలో నిర్మాణం జరుగుతూ ముందుకు వస్తూ ఉంది. 1991 శంకుస్థాపన జరుగుతూ ఉంది. ఆ తర్వాత క్రమేణా మరి వీళ్ళు అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రభుత్వాలకు ఇవ్వటం, నివేదికలు ఇవ్వటం, ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఏమేమి పత్రాలు తీసుకోవాలో ప్రతి పత్రాన్ని కూడా తీసుకుని ఆ పత్రంలో ఏమైతే పర్మిషన్స్ కావాలో అవి తీసుకోవడం, అవి రికార్డ్ చేయడం, ఆ రికార్డు ద్వారా ఏంటంటే వచ్చినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకుని ఆ ఉన్నతాధికారులకు చూపించడం జరుగుతాం. అయితే ప్రభుత్వం ఏంటంటే అక్కడ మరి రోడ్డు వైండింగ్ చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఆనాటి మున్సిపల్ కమిషనరు అక్కడ తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి ఆ తీర్మానంలో వచ్చినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించినటువంటి పరిస్థితుల్లో 21 లక్షలకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది టౌన్ ప్లానింగ్ సంబంధించి మున్సిపల్ అధికారులు. అక్కడ 21 లక్షలతో మరి వైండింగ్ పనులు చేశారు. మొత్తం పూర్తిగా అక్కడ ఆ కోడల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి పూర్తి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి కూడా అప్పుడు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి అన్ని విధాల పూర్తిగా అక్కడ విగ్రహాన్ని నిర్మించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకని నిర్మాణం జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆపుతున్నారు? దీంట్లో పూర్తిగా మాకు ఎందుకో ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది పూర్తిగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆపటానికి రాజకీయ కుట్ర, కక్ష పన్నుతూ ముందుకెళ్తా ఉన్నాయి. ఇది RSS, మరి విశ్వ హిందూ పరిషత్తు, శివసేన, బజరంగ దళ్ ఇట్లాంటివన్నీ కలిసి మరి అంబేద్కర్ గారిని మరి రీసెంట్గా అమిత్ షా కూడా అంబేద్కర్ గారి గురించి పార్లమెంట్లో అసభ్యంగా మాట్లాడే పరిస్థితి కనపడింది. ఇదంతా కూడా మేము చెప్తా పోతా ముందుకెళ్తా ఉన్నాం. భారతదేశంలో ఎటువంటి విగ్రహానికి లేనటువంటి అనుమతులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తెనాలిలో నిర్మిస్తున్నటువంటి ఐదానగర్ ప్రాంతంలో రజిక చెరువు దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఇబ్బందులకు గురి చేసిన, ఇది పూర్తిగా చట్టం అనేటువంటిది ఆ రోజుల్లో ఇచ్చింది, చట్టానికి వ్యతిరేకంగా కూడా మీరు ప్రవర్తించడం అనేటువంటి పెద్ద తప్పు. కాబట్టి ఈ తెనాలి ప్రాంతంలో విగ్రహం అనేటువంటిది నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు అనేటువంటి జరుగుతూ ముందుకు వెళ్తా ఉన్నాయి. ఎక్కడా కూడా ఆటంకాలు అనేటువంటిది పెట్టవద్దు. ఆటంకాలు ఎవరైతే పెడతారో పూర్తిగా కూడా మరి రాబోయే రోజుల్లో మీరు ఉద్యమాన్ని చూస్తారు. రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి యొక్క ఏదైతే విగ్రహాన్ని పెట్టకుండా మీరు ఆపుతున్నారో మరి రాజ్యాంగ నిర్మాతకు మీరు పూర్తిగా ఏదైతే ఈ కుట్రలు పన్నుతూ ఉన్నారో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు ముందు వస్తూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా,
ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది గమనించాలి. ఇది తెనాలి ప్రాంతానికి సంబంధించినది కాదు, దళిత ఉద్యమ నిర్మాణానికి సంబంధించినటువంటిది. మీరు గమనించాల్సినటువంటి విషయం, ఇక్కడ మీరు గమనిస్తే కోర్టులో, ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మీరు గమనించవచ్చు. SLA సివిల్ 8519/2006 తేదీ 18/1/2013 మరి ప్రతిపాదించినటువంటి తీర్పు ఈ విగ్రహానికి వర్తించదు. అట్లాగే మరి 2010లో అన్ని శాఖల దగ్గర నుంచి కూడా మరి ఆ యొక్క ఉత్తర్వులను పరిశీలించి పరిరక్షణ చేసినటువంటి తర్వాత కలెక్టర్ గారు మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు లోబడి అనుసరించి విగ్రహ నిర్మాణ కార్యక్రమం అటువంటి జరుగుతుంది. కాబట్టి మిత్రులు, ఇది గమనించాల్సినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని మీరు గమనిస్తే అధికారులు పూర్తిగా కూడా ఇది ఇచ్చినటువంటి పరిస్థితి మీరు గమనించవచ్చు. ఇది మీరు గనక తప్పుగా గనక చేస్తే గనక మీరు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని, చట్టాన్ని వ్యతిరేకించినందుకు మీరు కూడా శిక్షార్హులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా గమనించండి. తెనాలి పట్టణంలో నిర్మాణం జరుగుతుంది. పూర్తిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే విగ్రహ నిర్మాణం కార్యక్రమాలు ఉన్నాయో వీటిని అన్ని అడ్డగించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. రాజ్యాంగ నిర్మాతను అదేవిధంగా SC, ST, BC మైనార్టీలే కాదు, ఎటువంటి కులానికి, ఎటువంటి మతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చాలని కనుక, లేకపోతే ఇట్లాగా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా ఉధృతంగా ఉంటాయని తెలియజేస్తున్నాం. ఉద్యమించడానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి ఎటువంటి దాంట్లో కూడా వెనకడుగేమని అంబేద్కర్ వాదులుగా, సామాజికవేత్తలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు హైకోర్టు క్లియర్ కట్గా గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తూ మీరు అది పరిశీలించమని చెప్పేసి అని చెప్పడం జరిగింది. తర్వాత మున్సిపల్ అధికారుల దగ్గర నుంచి కూడా పూర్తి మరి నివేదికలు కూడా సమర్పించడం జరిగింది. వారు కూడా, మున్సిపల్ అధికారులు కూడా అక్కడ 21 లక్షలతో ఎస్టిమేషన్ వేసి అక్కడ బెల్ మౌత్తో అక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించి అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. అంటే పూర్తిగా విగ్రహ నిర్మాణం చేసుకోవడానికి అక్కడ అవకాశం కల్పిస్తే మీరు ఎందుకని ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు? మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజుల్లో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయో, తర్వాత కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే సదరు అధికారులు ఉన్నారో, మున్సిపల్ అధికారులు, ఆ తర్వాత R&B డిపార్ట్మెంట్ వారు, తర్వాత ఏపీ ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ వారు, తర్వాత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వారు ఇచ్చినటువంటి ఏదైతే సమావేశ కార్యక్రమాలు ఉన్నాయో ఆ సమావేశ కార్యక్రమంలో పూర్తిగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మాణం చేయమని చెప్పడం జరిగింది. మీరు గనక ఈ విగ్రహాన్ని ఇదే విధంగా కనుక కూల్చివేస్తాం, ఇదే విధంగా కనుక ఇబ్బందులు గురి చేస్తాం, ఇదే విధంగా నోటీసులు ఇస్తాం, లేకపోతే నోటీసులు అంటిస్తాం అని చెప్పేసి కనుక ఇబ్బందులు గురి చేస్తే, ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చడానికి లేదా టచ్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక రాబోయే రోజుల్లో తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే అడ్డగిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారో, అది పోలీస్ అధికారులు కావచ్చు, అది మున్సిపల్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే శిక్షార్హులు అవుతారు. ఖచ్చితంగా హైకోర్టులో మీరు బోన్లో నుంచోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి మీరు త్వరితగతిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు మా దగ్గర ఉన్నాయో అవి పరిశీలించి మీరు అంబేద్కర్ గారి యొక్క విగ్రహ నిర్మాణాన్ని ఇబ్బందులకు గురి చేయకుండా మీ కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుచూ ఉన్నాం. దయచేసి ఇది హెచ్చరికగా గమనించాలి. మీరు ఉత్తర్వులను, గైడ్ లైన్స్ బేఖాతరు చేయొద్దు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్, జోహార్ ప్రపంచం మీద బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భారత్ రాజ్యాంగం.